నమస్తే. వీరనారి చాకలి ఐలమ్మ జయంతికి సందర్భంగా రవీంద్ర భారతిలో చాలా అద్భుతంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. షాద్నగర్ ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ గారు ఉన్నారు. సో ఎట్లా చూస్తారు రజక సామాజిక వర్గానికి మంత్రివర్గం కావచ్చు, పార్టీ అధినేతలు ఇచ్చినటువంటి హామీ ఏంటి? ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. తెలంగాణ రాష్ట్ర వీరోచిత పోరాట యోధురాలు, సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ యొక్క జయంతి పురస్కరించుకొని 130 జయంతి పురస్కరించుకొని ప్రభుత్వం పూర్తిగా రజకుల ఆత్మగౌరవం ఉండే విధంగా ఈ యొక్క అధికారికంగా ఈ కార్యక్రమాలు చేపడతా ఉంది. ఒక గుర్తింపు, ఒక ఆత్మగౌరవం ఉండే విధంగా కూడా ఇవాళ ఉమెన్స్ కాలేజ్ పేరు కూడా చాకలి ఐలమ్మ పేరు పెట్టడం గర్వకారణం మాకు. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఈ ప్రజాపాలన వచ్చిన తర్వాత మా యొక్క రజకుల జాతికి కొంత ఆర్థికంగా, రాజకీయంగా ఒక వెసులుబాటు కల్పించాలని ఒక దృఢ సంకల్పంతోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి మాకు ఒక నమ్మకం వచ్చింది. ఇప్పుడు ఇన్ని పార్టీలలో కానీ ఇన్ని ప్రభుత్వాల మీద నమ్మకం లేకుండా ఇప్పుడున్న ప్రభుత్వం మీద, ఇప్పుడున్న ముఖ్యమంత్రి మీద ఈ రజక జాతికి తప్పకుండా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఒక న్యాయం జరుగుతుందనే నమ్మకం మా లోపల వచ్చింది. కాబట్టి ఇలా చక్కటి ప్రోగ్రాం ఈ ఆర్గనైజేషన్స్ కూడా, అన్ని సంఘాలు కూడా, పార్టీలకు అతీతంగా అన్ని సంఘాలు కూడా వారికి ఉనికి చాటుకోకుండా కాకుండా చాకలి ఐలమ్మ గౌరవాన్ని కాపాడాలి, మన ఆడబిడ్డ కాబట్టి మనం కాపాడాలని ఒక సంకల్పంతో మంచి కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఒక చిన్న కుటుంబం నుంచి, వెనకబడినటువంటి కుటుంబం నుంచి ఈ స్థాయి దాకా వచ్చారు. ఎవరి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎమ్మెల్యే గెలిచిన వీలపల్లి శంకర్, హనుమంతరావు గారు చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రికి రైట్ హ్యాండ్గా ఉంటాడు మా వీలపల్లి శంకర్ అని. సో అటువంటి వీలపల్లి శంకరు జాతికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ముందుకు తీసుకుపోతా ఉన్నారు? ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ చైతన్యం అలవాటు చేసుకోవాలి. మేము కూడా ఒక పార్టీలుండి రాజకీయ చైతన్యవంతులమైన తర్వాత ఒక పార్టీలో ప్రాధాన్యత కల్పించారు కాబట్టి ఒక ఎమ్మెల్యే కాగలిగినాం. ఎమ్మెల్యే అంటే ముఖ్యమంత్రికి సన్నిహితుడు అంటే చాలు. ఈ రాష్ట్రం ఎన్నో ఆర్థిక సంక్షోభంలో వివిధ సమస్యల మీద గత ప్రభుత్వం చేయరాని పనులన్నీ చేసి ఈ యొక్క రాష్ట్రాన్ని అధోగతి పాలించారు. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకుంటూ అందరికీ అన్ని వర్గాల వారిని గుర్తించుకుంటూ రేపు భవిష్యత్తులో కూడా మా సామాజిక కుటుంబాలను కూడా అత్యంత ప్రాధాన్యత కల్పిస్తారన్న నమ్మకం మాకుంది. ఇప్పుడు మాత్రం ఆశ లేదు. ఇది మంచి పరిపాలన అందిస్తారు, మాకు అంతే సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ షాద్నగర్ ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ గారు భవిష్యత్తులో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వము ప్రాధాన్యతనిస్తుంది, రాజకీయ పరంగా కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.